తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మారనున్నారా అంటే అవుననే సమాధానం బలంగా వినిపిస్తూ ఉంది. 2025 జూలై 1న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు ఏకగ్రీవంగా బాధ్యతలు స్వీకరించిన విషయం మనకు తెలిసిందే. ఆయన నియామకం తర్వాత పార్టీలో పలువురు సీనియర్ నేతలు మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అధ్యక్ష పదవి నామినేషన్ వేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదంటూ ఆరోపణలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. కిషన్ రెడ్డి అనుచరులకి మాత్రమే పార్టీ పదవిలో ప్రాధాన్యత ఇస్తున్నారనే ప్రచారం ఎన్ రామచంద్రరావు బాధ్యత చేపట్టాక గట్టిగా వినిపిస్తూ ఉంది. గతంలో బండి సంజయ్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల విజయాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కమల జెండలు బలంగా తీసుకువెళ్లారు. ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి తనదైన వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపించారు. కిషన్ రెడ్డి తదుపరి ఎన్ రామచంద్రరావు బాధ్యతలు చేపట్టినప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై ఆశించిన స్థాయిలో కౌంటర్ ఇవ్వడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. నేతల మధ్య వచ్చిన విభేదాలు సర్దుబాటు చేయడంలో ఆయన ఆశించిన రీతిలో సఫలం కాలేకపోయారని, చివరికి సీనియర్ నేతలు జోక్యం చేసుకుని సయోధ్య కూర్చారని పార్టీ వర్గాల చర్చ జరుగుతూ ఉంది. అధిష్టానం కీలక ప్లాన్తో ముందుకొస్తా ఉంది. పశ్చిమ బెంగాల్ తర్వాత తెలంగాణపై బీజేపీ జాతీయ అధిష్టానం తీవ్ర దృష్టి సారించారు. రాష్ట్ర అధికారాన్ని చేదక్కించుకోవడమే లక్ష్యంగా కీలక ప్రణాళిక రచిస్తూ ఉంది. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీల్ భావిస్తున్నట్టుగా సమాచారం. అధ్యక్షుల రేసులో సీనియర్లు కనిపిస్తూ ఉన్నారు. కొత్త అధ్యక్షుని రేసులో పలువురు సీనియర్లు అయితే బలంగా పేరు వినిపిస్తూ ఉన్నాయి. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీలో క్రేజ్ ఉన్నప్పటికీ ఇటీవల ఆయన కుటుంబానికి సంబంధించిన కొన్ని వ్యవహారాలు చర్చనీయాంశంగా మారడంతో మరో నేతకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తూ ఉంది. ఈటెల రాజేందర్ ప్రస్తుతం అధిష్టానం మొగ్గు చూపుతున్నట్టుగా ఈటెల రాజేందర్ వైపే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ధర్మపురి అరవింద్ పార్టీకి దూకుడు తెచ్చిన నేత అయినప్పటికీ కూడా సామాజిక వర్గ సమీకరణల వల్ల ఆయనకు అవకాశం లభించకపోవచ్చనే ప్రచారం జరుగుతూ ఉంది. ఎందుకంటే అటు కేంద్ర క్యాబినెట్లో మరి బండి సంజయ్ ఉండడం, బండి సంజయ్ మరియు ఇటు ధర్మపురి అరవింద్ ఇద్దరు ఒకే వర్గానికి చెందిన వారై ఉంటారు కాబట్టి అందులో ఇద్దరికి ఒకే వర్గ వాళ్ళకి కీలక పదవులు ఇస్తే మరి మిగతా వర్గ వాళ్ళు ఏమవ్వాలి అంటూ మిగతా వర్గ వాళ్ళల్లో కూడా కొంత అసంతృప్తి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి అక్కడ కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు కాబట్టి ధర్మపురి అరవింద్కి ఇవ్వ అవకాశం లేనట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మహిళల కోటాలో డీకే అరుణ పేరైతే బలంగా వినిపిస్తూ ఉంది. జాతీయ రాజకీయాలలో మహిళల నేత అవసరం ఉందన్న ఆమెను అక్కడ కొనసాగించాలని అధిష్టానం భావిస్తూ ఉంది. ఇక సీనియర్ నేత కె లక్ష్మణ్ వై పేరు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అధిష్టానం మాత్రం ఈటెల రాజేందర్ వైపే మొగ్గు చూపుతా ఉంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి మరియు బీఆర్ఎస్ పార్టీలకి గట్టిగా చెక్ పెట్టాలంటే ఈటెల రాజేందరే సరైన సమర్థుడని కేంద్ర నాయకత్వం భావిస్తూ ఉంది. కేసీఆర్ వద్ద సుదీర్ఘ కాలం పనిచేసిన రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్న గుర్తింపు, బలమైన బీసీ నాయకత్వం మరియు ప్రజల్లో ఉన్న ప్రజాదరణ ఈటలకు ప్లస్ అయ్యే పాయింట్స్ అని చెప్పవచ్చు. ఈటెల రాజేందర్ కూడా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగానే చాలా కాలం తనతో విభేదాలుగా ఉన్న బండి సంజయ్తో కలిసి ఇటీవల భోజనం చేయడం విశేషం. పార్టీని ముందుకు తీసుకెళ్లాలంటే సీనియర్ నేతలందరూ ఒకే తాటిపై నడవాలని వారిద్దరు నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మొత్తానికి అధికారమే లక్ష్యంగా తెలంగాణ బీజేపీ త్వరలో కొత్త సారథి రానున్నారని ప్రచారం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి రేపుతా ఉంది.